Good morning to the third class students. Open your textbook page number 36. 36 పేజ్లో ఎస్టర్డే మిమ్మల్ని కొన్ని చేయమని అనుకుందాను. ఒకసారి ఆన్సర్స్ చూసుకోండి. ఈ సబ్ట్రాక్షన్ చేయమని చెప్పాను. 73 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 788 వచ్చింది. ఇక్కడ 420, ఇక్కడ 3986 ఉందన్న. ఇవి ఎస్టర్డే ఆన్సర్స్. ఓకే, ఇంకా లాస్ట్ హార్డ్ క్వశ్చన్స్ చూడండి అమ్మా. హౌ మచ్ స్మాలర్ ఈజ్ 3425 ఫ్రమ్ 5362? 5362 కంటే ఈ 3425 ఎంత చిన్నది? ఏం చేయాలి? ఈ నెంబర్లో నుంచి ఈ నెంబరు మైనస్ చేయాలి. వేసుకోండి. 5362, ఇక్కడేమో 3425 వేసుకుని మైనస్ చేయండి. 2లో నుంచి 5 మైనస్ చేయలేం కాబట్టి బారోయింగ్ తీసుకుంటే 12 అవుతుంది. సో 12 - 5 7. ఇక్కడ రిమైనింగ్ 5 ఉంటుంది. సో 5 - 2 3. ఇక్కడ 3 నుంచి 4 మైనస్ చేయలేం కాబట్టి 5 దగ్గర నుంచి బారోయింగ్ తీసుకుని 13 అవుతుంది. సో 13 - 4 9. ఇక్కడ రిమైనింగ్ 4 ఉంటుంది. 5 నుంచి 1 మైనస్ చేస్తే సో 4 - 3 1. సో టోటల్ ఆన్సర్ ఈజ్ 1937. 1937. ఇది ఫస్ట్ దానికి ఆన్సర్ అన్న. మీ టెక్స్ట్ బుక్లో చేయండి సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ చూడమ్మా. హౌ మచ్ హ్యాస్ టు బి యాడెడ్ టు, ఇక 2356 ఫర్ ఇట్ టు బి 1 more than 3271. ఫస్ట్ 1 more than 3271 అన్నారు. అంటే ఈ 3271కి +1 చేయాలి. చేస్తే ఇక్కడ 3272 వచ్చింది. ఓకేనా? 1 more than 3271. సో దీనికి +1 చేయాలి. 3271కి 1 యాడ్ చేస్తే 3272. ఇంకోటి ఏమడిగారు? హౌ మచ్ టు బి యాడెడ్ టు, చూడండి ఇక్కడ 2356కి ఎంత యాడ్ చేస్తే ఎంత అవుతుంది అని అడిగారు. ఓకేనా? ఈ నెంబర్కి ఎంత యాడ్ చేస్తే 1 more than 3271. సో మనం +1 చేస్తే 3272 వచ్చింది కదా. ఈ నెంబర్కి ఎంత యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. సో ఏం చేయాలి? ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ మైనస్ చేయాలి. ఇక్కడ +1 యాడ్ చేయడం మర్చిపోకున్నాను, ఎందుకంటే మనకి హింట్ ఇచ్చారు చూడండి. ఈజ్ టు బి 1 more than 3. డైరెక్ట్గా ఈ నెంబర్ ఇచ్చేయలేదు. 1 more than 3271 అన్నారు. అంటే ఇక్కడ 3271కి 1 యాడ్ చేయండి అని అర్థం అనమాట. సో యాడ్ చేస్తే 3272 వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్లో నుంచి ఈ నెంబరు మైనస్ చేయాలి. ఇక్కడ 3272, ఇక్కడ 2356 మైనస్ చేస్తే బారోయింగ్ తీసుకుంటే 12. సో 12 - 6 6. ఇంకా రిమైనింగ్ 6 ఉంటుంది. 6 - 5 1. మళ్ళీ బారోయింగ్ తీసుకుంటే 12 - 3 9. ఇంకా 2 - 2 0. సో 916 ఆన్సర్. ఓకేనా? 916 ఇది ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. హౌ మచ్ హ్యాస్ టు బి యాడెడ్ టు 2000, ఇక 2356 ఫర్ ఇట్ టు బి 1 more than 3271. 1 more than అని అడిగారు కాబట్టి 3271కి +1 యాడ్ చేసాము. అప్పుడు 3272 వచ్చింది. ఈ నెంబర్కి ఎంత యాడ్ చేస్తే 3272 వస్తుంది. సో ఈ నెంబర్లో నుంచి ఈ నెంబరు మైనస్ చేస్తే 916 వచ్చింది నాన్న. ఓకే, హార్డ్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా లాస్ట్ మ్యాథ్స్ యాక్టివిటీ. సబ్ట్రాక్ట్ 4782 ఫ్రమ్ 7430. వేసుకోండి. 7430లో నుంచి 4782 మైనస్ చేయాలంట. ఇక్కడ చేసేసుకోండి. సో బారోయింగ్ తీసుకుంటే 10 - 2 8. ఇంకొక 2 ఉంటుంది. మళ్ళీ బారోయింగ్ తీసుకుంటే 12 - 8 4. ఇంకొక 3 ఉంటుంది. బారోయింగ్ తీసుకుంటే 13. సో 13 - 7 6. ఇంకా రిమైనింగ్ 6 ఉంటుంది. 6 - 4 2. ఇక్కడ 2648 వచ్చింది ఆన్సర్. ఇది ఇక్కడ చేసేయండి సరిపోతుంది. దాన్నే డూ దిస్ ఇన్ ద ఫాలోయింగ్ వే. టేక్ ఏ స్క్వేర్ పేపర్, ఒక స్క్వేర్ పేపర్ అంటే తీసుకోండి, అండ్ ఫోల్డ్ ఇట్ ఇన్ సచ్ ఏ వే దట్ ద 4 కార్నర్స్ మీట్ ఎట్ ద సెంటర్ నుంచి 4 కార్నర్స్ ఇలా వచ్చేలాగా తీసుకోండి. నెక్స్ట్ నౌ ఓపెన్ ద పేపర్ యాజ్ ఇట్స్ సెంటర్, రైట్ ద ప్రాబ్లమ్. సెంటర్లో ఈ ప్రాబ్లం వేసుకోండి. 7430 నుంచి 4782 ఇక్కడ వేసుకోండి పేపర్లో. కాలం ఫామ్. ఇన్ ఈచ్ ఆఫ్ ద 4 ఫ్లాప్స్ రైట్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. 1's ప్లేస్ ఒక పక్కన, 10's ప్లేస్, 100's ప్లేస్, 1000's ప్లేస్ అలా వేసుకుని ఇది మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే అక్కర్లేదన్నా ఇలా చేసేయండి. మీ పక్కన సరిపోతుంది. ఎంత ఇంపార్టెంట్ ఏమీ కాదు కదా. మీరు పేపరు కట్ చేసుకుని అన్నీ చేసుకుంటే మీకు మీ ఇష్టం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. కంపల్సరీ అయితే కాదన్నా. నేను అదే ఇక్కడ చెప్పేసాను డైరెక్ట్గా. 7430లో నుంచి 4782 మైనస్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది ఆన్సర్. ఇలా వేసేయండి, టెక్స్ట్ బుక్లో సరిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగంటే పేపర్స్ మీద అంటే చేసుకోండి. 1's 10's 100's 1000's ప్లేస్ అది చేసుకోండి. ఈ రోజుతో మనకి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందన్న. మొత్తం టర్మ్ 2లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, సబ్ట్రాక్షన్స్. సో మీరు మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఈరోజు హోంవర్క్ ఏమీ లేదు కాబట్టి ఓన్లీ జస్ట్ మళ్ళీ ఒకసారి ఈ సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి.
బ్లాంక్స్ ఇవన్నీ కూడా రివైజ్ చేసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే మీ నోట్స్లో ఒక పేపర్ ఫోల్డ్ చేసి టర్మ్ 2 అని పెట్టి ఫస్ట్ చాప్టర్ హెడ్డింగ్ పెట్టుకోండి. అంతకుముందు టర్మ్ 1కి ఏదైతే వాడారో నోట్స్ అదే నోట్స్ CW, అందులో ఒక పేపర్ ఫోల్డ్ చేసుకుని టర్మ్ 2 అని పెట్టుకుని ఫస్ట్ చాప్టర్ హెడ్డింగ్ పెట్టి సబ్ట్రాక్షన్స్ ఇవి చేసుకోండి. ఇవి ఆల్రెడీ మీరు చేశారు కదా, అవి చేయండి ఒకసారి. సబ్ట్రాక్ట్ అని పెట్టి మొత్తం ఏ నుంచి ఈ వరకు 5th రోమ్ను ఇవి ఆల్రెడీ చెప్పాను మీకు చేయమని. చేస్తుంటే అక్కర్లేదు, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసేయండి. CWలో చేయమని చెప్పాను కదా ఆల్రెడీ. ఈ 4th రోమ్ను 5th రోమ్ను చేయండి. నెక్స్ట్ ఈ బ్లాంక్స్ కూడా రాయండి నోట్స్లో, సరిపోతుంది, ఇంకేం వద్దు. ఓకేనా నాన్న? ఇవి పేజ్ నెంబర్ 33లో 4th రోమ్ను 5th రోమ్ను, పేజ్ నెంబర్ 34లో ఈ బ్లాంక్స్, ఇవి మాత్రం నాకు నోట్స్లో కనిపిస్తే సరిపోతుంది. మిగతా అన్నీ మీరు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ చేస్తారు కదా, ఇంకెవరైనా పెండింగ్స్ ఎవరైనా ఉంటే ఫినిష్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి వర్డ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.